ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మైండ్లో మీ గురించి ఎలా అనుకుంటున్నారనేది రీడింగ్ అనేది తీద్దాము. వాళ్ళు మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారా, వాళ్ళు అసలు ఎలా అనుకుంటున్నారు మీ గురించి ప్రెజెంట్? మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. అసలు వాళ్ళ మైండ్ సెట్లో మీ గురించి ఎలా అనుకుంటున్నారు అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము, మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోవచ్చు. అలాగే ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు. అండ్ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినవన్నీ జరిగితే కనుక తప్పకుండా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మైండ్లో మీ గురించి ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటి మీ గురించి, వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు. సోల్ కనెక్షన్, ఫ్యామిలీ, మ్యారేజ్, కంప్లైంట్, ఎక్స్పెక్టేషన్, డెత్, డిపెండెన్స్, వైబ్రేషన్, వీక్నెస్, ఫైనల్ డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్, క్రాస్ రోడ్స్, togetherness, fragile, pleasure, control, fortunate, separation, travel. మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ మనసులో అంటే వాళ్ళ మైండ్లో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే ప్రెజెంట్ అయితే మీ గురించి అంత అంటే మీకు వాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఐ యామ్ ఎడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. వాళ్ళకి తెలుసు మీకు వాళ్ళంటే చాలా ఇష్టము. అలాగే వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయిపోయారు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు. అలాగే వాళ్ళని చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఎప్పుడు కూడా వాళ్ళ థాట్స్లో వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారని కూడా వాళ్ళకి తెలుసు.
ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. మీరు వాళ్ళని అంటే వాళ్ళు మీరు మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి అనుకుంటారని కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ అయితే మీరు అనుకుంటున్నారు వాళ్ళొక సోల్మేట్ కనెక్షన్ మాది, మా ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను క్షమించగలుగుతున్నాను. వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తున్నా కూడా నేను క్షమించగలుగుతున్నాను. మళ్ళీ ఎందుకంటే వాళ్ళు కావాలని నేను ఉన్నాను అంతే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా నేను యాక్సెప్ట్ చేసి నా లైఫ్లో ఉండాలి అనే అనుకుంటున్నాను. ఎందుకంటే నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్. మీరు అనుకుంటున్నారు మీరు ప్యూర్గా లవ్ చేశారు. ఎలా అంటే వాళ్ళ నుండి ఈవెన్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. జస్ట్ మీరు కోరుకున్నదల్లా ప్రేమ అండ్ టైము, కొంచెం టైము, కేరింగ్ అండ్ ప్రేమ. కేరింగ్ ఎలాగో వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే మీరే వాళ్ళని మంచిగా చూసుకుంటారు, మీరే కేరింగ్ ఇస్తారు, మీరే ప్రేమగా ఉంటారు, మీరే అన్ని సైడ్ నుంచి కూడా మీరు 100% జెన్యున్గా ఉన్నారు. ఎందుకంటే మీరు ప్యూర్గా లవ్ చేశారు. ఎందుకంటే మీరు 100% ప్యూర్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ అనేది ఇచ్చారు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు మీది ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షను. అందుకే వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు. వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళ అవసరాలకి మీ దగ్గరికి వస్తున్నారని తెలిసినా కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీరు ప్రతిసారి వాళ్ళకి ఎన్నో ఛాన్సులు ఇచ్చినా మళ్ళీ వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తూ పోయినా కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నా కూడా మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు కూడా గుడ్డిగా నమ్మేసి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు, మళ్ళీ మోసపోతూనే ఉన్నారు. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడము చాలా ఈజీ అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో మీరొక ఎలా దొరికారంటే వాళ్ళకొక లక్ లాగా దొరికారనమాట. వాళ్ళ అవసరమైనప్పుడు ఎంచక్కా వస్తారు. వాళ్ళకి అవసరాలన్నీ తీర్చేసుకుంటారు. మంచిగా వాళ్ళ మైండ్ వాళ్ళకి ఏదడిగినా కూడా, ఎందుకంటే మీ వీక్‌నెస్ వాళ్ళకి తెలుసు. మీ వీక్‌నెస్ ఏంటి? మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని కొంచెం ప్రేమగా చూపిస్తే చాలు. వాళ్ళు ఇన్ని తప్పులు చేసినా కూడా అవి ఏమి గుర్తు రావు మీకు. మీరు పడిన బాధ అనేది గుర్తురాదు, అంతకుముందు వాళ్ళు చేసిన తప్పులు గుర్తురావు, ఎన్ని అన్నా కూడా అవి ఏమీ గుర్తురావు. ఓన్లీ ఏంటంటే కొంతమందిలో మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకోవడం కూడా జరిగింది, కొంతమంది మ్యారేజ్ చేసుకోవడం కూడా జరిగింది, కొంతమంది ఏంటంటే సీక్రెట్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఇలాంటి పర్సన్స్ కూడా ఉన్నారనమాట. సో ఆల్రెడీ మ్యారేజ్ కమిట్మెంట్ కొంతమంది తీసుకుంటే, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే, మ్యారేజ్ చేసుకున్నాక చేంజ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఏంటంటే సీక్రెట్గా ఎవరికి తెలియకుండా వీళ్ళు నా సోల్మేట్ కాబట్టి వీళ్ళతో నేను అట్లీస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఫ్యూచర్లో ఉన్నా లేకపోయినా వీళ్ళతో ఒక రిలేషన్ ఉండాలని చెప్పి వాళ్ళతో మీరు మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది ఎవరికి తెలియకుండా. సో మీ వీక్నెస్ ఏంటంటే మీ వీక్నెస్ కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడితే చాలు, వాళ్ళు ప్రేమగా కాసేపు ఒక 5 to 10 minutes ఒకప్పుడు ఎలా అయిందంటే మీతో మాట్లాడడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు టైం ఇవ్వాలని, మీతో మాట్లాడాలని అంతగా వెయిట్ చేసిన పర్సన్స్ ఇప్పుడు మీరు వెయిట్ చేసినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు అంటే వాళ్ళకేంటంటే మీ వీక్నెస్ తెలుసు, మీ స్ట్రెంగ్త్ తెలుసు. ఎందుకంటే ఏదైనా కూడా మీరు ఒక వీళ్ళలాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఒక అదృష్టం ఏదైనా ఉందంటే అది మీరే. అది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నంత ప్రేమగా వాళ్ళ లైఫ్లో ఎవ్వరు కూడా చూసుకోలేదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని అంత ప్రేమగా చూసుకోలేదు. ప్రతి సిచ్యువేషన్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు వాళ్ళకి ఒక మంచి పర్సన్గా చూసుకున్నారు. కానీ వీళ్ళ మెంటాలిటీ మారిందా అంటే మెంటాలిటీ మాత్రం మారలేదు. ఎందుకంటే వీళ్ళ అవసరానికి వచ్చామా, కొంచెం ఎలాగో వీళ్ళ వీక్నెస్ ఏంది, కొంచెం కాసేపు మాట్లాడితే చాలు, కాసేపు ప్రేమ చూపిస్తే చాలు, అది వాళ్ళ అవసరాలు తీర్చేసుకున్నాక మళ్ళీ వాళ్ళని పక్కన పడేస్తే చాలు, యూజ్ అండ్ త్రో టైప్ పర్సన్ మీ పార్ట్నర్. కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే నా అంత గొప్ప వాళ్ళు లేరు అన్న ఫీలింగ్ అనమాట. మీ వీక్నెస్ తెలుసు వాళ్ళకి.
ఎందుకంటే ఏదైనా అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నారు మిమ్మల్ని. అంతేగాని మీరు వాళ్ళ లైఫ్‌లో పర్మనెంట్‌గా ఒక సోల్‌మేట్ గానో, లేతే ఒక పర్మనెంట్‌గా ఒక లైఫ్ పార్ట్నర్ గానో, లైఫ్ లాంగ్ ఉంచుకోవాలన్న ఉద్దేశంలో వాళ్ళకంటూ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే. కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ మీ లైఫ్‌లోకొచ్చే ముందు ఆలోచించుకోవచ్చు కదా! మీ లైఫ్‌లోకొచ్చి మిమ్మల్ని అడిక్షన్‌లో ముంచి వదిలేసి వెళ్ళిపోయి, తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇంకోటి, ఇంకోటి అనడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు టైమ్ పాస్‌కి చేశారు ఈ రిలేషన్‌షిప్ అంతా కూడా. టైమ్ పాస్ అని వాళ్ళ అవసరాలకు మాత్రమే చేశారు. అవసరమైనప్పుడు వచ్చామా, ప్రేమ ఎదుటి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ వీక్‌నెస్‌తో ఆడుకున్నామా, మళ్ళీ సైలెంట్‌గా వెళ్ళిపోయామా, మనదేం తప్పు లేదు, మనంత గొప్పవాళ్ళు లేరు. నీతులు చెప్పడానికి మాత్రమే పనికొస్తారు తప్ప వీళ్ళు కానీ ప్రతిసారి మిమ్మల్ని అవసరమైనప్పుడు వాడుకోవడము, మళ్ళీ రిపీట్ చేసుకోవడము, మళ్ళీ వెళ్ళిపోవడము, మళ్ళీ రావడము, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం, ఇలా చేయడం వల్ల ఏమొస్తది? ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీ. యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. సో, ఇంకా ఏం చెప్తారంటే ఆహ్, మీరు మీరు వాళ్ళకి గురించి అర్థం చేసుకోవాలి. వాళ్ళకంటూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నీ మీ లైఫ్‌లోకొచ్చేటప్పుడు తెలియదా వీళ్ళకి? అప్పుడు లేవా ఇవన్నీ? ఉన్నాయి. కానీ ఏందంటే టైమ్ పాస్ అనమాట. ఏం ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వకుండా ఉంటే ఈ రిలేషన్ కొన్ని రోజులు సాగిద్దాము. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా సైలెంట్‌గా రెస్పాన్సిబిలిటీస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అని చెప్పేసి మనం సైలెంట్‌గా సైడ్ అయిపోదాము. ఎందుకంటే వాళ్ళు మైండ్ మైండ్ గేమ్ ఆడే పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో. ఎదుటి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళ లైఫ్‌ని బాగు చేసుకోవడానికి ఎదుటి వాళ్ళ లైఫ్‌తో ఆడుకునే పర్సన్స్. సో, మీ గురించి బాగా అనలైజ్ చేసేసారు. ఎందుకంటే మీరు ప్రతీదీ చెప్పుకుంటారు. మనకంటూ ఉన్నారు. మన మీరు గూడా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ చేసి, మీ పార్ట్నర్‌ని మీ లైఫ్‌లోకొచ్చినాకైనా మీరు కొంచెం హ్యాపీగా ఉన్నారు, ఉందాము. అందుకే మేబీ మీ ఇద్దరు మళ్ళీ కలిసి మీ ఇద్దరి రిలేషన్ అనేది ఏర్పడిందన్న ఫీలింగ్‌లో మీరున్నారు. ఒక సోల్ దేవుడు ఇప్పటికైనా గూడా నా లైఫ్‌లోకి ఒక మంచి పర్సన్‌ని పంపించారు అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. కానీ మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే, ఓకే. ఒక బకరా దొరికింది మనకి. వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకున్నాము. సో, దానికోసమని చెప్పి ప్రేమ అనే దాన్ని మనం వలవేద్దాము అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తా ఉన్నారు. సో, మీ పార్ట్నర్‌కి మీ వీక్‌నెస్‌ది తెలుసు, మీ స్ట్రెంగ్త్‌ది తెలుసు, మీకు సంబంధించి ఎందుకంటే మీకు జాలి, దయ, కరుణ అనేది సాఫ్ట్‌నెస్ అనేది ఎక్కువ. ఎవరైనా బాధపడుతుంటే చూడలేరని తెలుసు వాళ్ళకి. అండ్ ముఖ్యంగా మీ పార్ట్నర్‌కి అసలు బాధపడుతుంటే అస్సలు చూడలేరని గూడా వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మీరెప్పుడూ కూడా మీ పార్ట్నర్ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి అన్న ఫీలింగ్‌లో మీరున్నారు. సో, వాళ్ళు బాధపడితే మీరే బాధపడుతున్నారు అన్న ఫీలింగ్‌లో మీరున్నారు కాబట్టే అవన్నీ తెలుసు. అండ్ వాళ్ళకి మీరు ఎక్స్‌ప్రెస్ చేశారు కూడా ఎన్నో టైమ్స్. మీరు ఎక్స్‌ప్రెస్ చేశారు వాళ్ళ మీద మీకెంత ప్రేమ ఉందని. సో, అవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకే ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోలింగ్ చేస్తా ఉంటారు. అండ్ కొంచెం అనుమానం కూడా ఉందనమాట వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకున్న అనుమానం ఏంటంటే, ఎప్పుడూ కూడా వాళ్ళ కంట్రోల్‌లోనే మీరుండాలి. వాళ్ళకి నచ్చినట్టు మీరు మాట్లాడాలి. వాళ్ళని ఏమనకూడదు. మీరు ఏందంటే వాళ్ళ గుప్పిట్లోనే ఉండాలి. ఇలా ఉండాలనమాట వాళ్ళకి. అలా ఉంటేనే వాళ్ళు ఆహ్, మీతో అట్‌లీస్ట్ మాట్లాడడానికైనా ఇష్టపడతారు. అండ్ వాళ్ళ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడల్లా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోగానే, ఓకే. నేను బానే ఉన్నాను. సో, వీళ్ళతో నాకు పని లేదు. వీళ్ళు ఉండడం వల్ల నాకు టార్చర్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. వీళ్ళు అవసరం ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఆ టార్చర్ అనిపించదు. మాటలు కానివ్వండి, ఆ ఎక్కడలేని ప్రేమ, నటన, మోసం చేసే మెంటాలిటీ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి అనేది వాళ్ళకే తెలియాలి. సో, వాళ్ళ హెల్పు తీసుకోవడానికొచ్చినప్పుడు ఏందంటే, ఇక్కడ లేని ప్రేమొచ్చేస్తది, ఇక్కడ లేని టైమొచ్చేస్తది, ఎక్కడ లేని రెస్పాన్సిబిలిటీస్ ఏముండవు.
కానీ ఎప్పుడైతే ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుందో మళ్ళీ ఎక్కడ లేని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎక్కడ లేని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. వీళ్ళంత బిజీ పర్సన్స్ ఇంకొకళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా మీ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆడుకుంటున్నారంతే. లుకింగ్ ఎట్ టాకింగ్ టు ది టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. మీకు ఏంటంటే తెలుసు వాళ్ళకి మీతో మాట్లాడడం కానివ్వండి, మీతో అంటే మీ పార్ట్నర్తో మీరు మాట్లాడడం కానివ్వండి, టైం స్పెండ్ చేయడం కానివ్వండి మీకు చాలా ఇష్టమని కూడా వాళ్ళకి తెలుసు. మేబీ చాలా సార్లు మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశారు కూడా. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడాలని అనుకున్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడాలని ఉంటారు. అది వాళ్ళ మెంటాలిటీ. ఏంటంటే యూజ్ అండ్ తో. యూజ్ చేసుకున్నంతసేపు యూజ్ చేసుకోవాలి, అవసరం తీరేసాక పడేయాలి, విసిరేయాలి. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ పడేసిన దాన్నే తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ చేయాలి. వీళ్ళ బుద్ధి ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటుకు. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని మీరు లైఫ్లో స్ట్రక్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన పెయిన్ ఒకసారి మోసపోండి, 2 సార్లు మోసపోయింది, 100 సార్లు మోసపోయిన 101సారి కూడా అదే ఛాన్స్ మీరు ఇస్తున్నారు. ఆ తప్పు మీదే అవుతుంది. కానీ మరి ఇంత మోసం చేసి అవసరానికి వచ్చారు, టైం పాస్ చేశారు, వెళ్ళిపోయారు. మరి ఇలాంటి వాళ్ళకి కర్మ అనేది ఉండదా? మేము హ్యాపీగా నా లైఫ్లో బాధపడుతూ వాళ్ళ గురించి ఏడుస్తూ వాళ్ళ గురించి ఎందుకు ఇలాగని వాళ్ళని నా లైఫ్లో తీసుకొచ్చామని చెప్పి దేవుడి దగ్గర బాధపడ్డము, మీరు ఎనర్జీస్ డౌన్ అయిపోవడము ఇలా చేసుకుంటూ ఉంటున్నారు కదా. కర్మ అనేది తప్పకుండా వస్తుంది. ఈరోజు మంచిగా ఉండొచ్చు వాళ్ళు, కానీ ఏదో ఒక రోజు ఇప్పుడు మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో, మీరు ఏదైతే బాధపడుతూ ఉన్నారో, మీరు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి కోరుకోవాలనుకున్నారో వాటన్నిటిని వాళ్ళు ఎంత బాధ పెట్టారో అవే వాళ్ళు ఫేస్ చేస్తారు. చూస్తూ ఉండండి. ఇలా కర్మ ఈ రోజు కాకపోయినా కూడా రేపైనా కూడా ఏదో ఒక రూపంలో రిటర్న్ అనేది వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? మనం ఏది ఇస్తే అదే వస్తుంది. మీరు మంచి చేశారు, ఆ మంచి వాడుకోవడానికి యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి కనిపించింది, కానీ రిటర్న్ ఇవ్వకపోలే. ఇష్టం లేదు అంటే ఇష్టం లేదని చెప్పి ఒక లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం వేరు. కానీ అవసరమైనప్పుడు వచ్చి వాళ్ళ అవసరం తీర్చుకున్నాక మళ్ళీ వెళ్ళిపోవడం ఇదెంతవరకు కరెక్ట్? ఇదైతే కర్మ అయితే ఇది ఇక్కడి నుండి రాదు, పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన కర్మ అనమాట. పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మతో పాటు ఇప్పుడు మీరు మీ దగ్గర చేసే కర్మ కూడా వాళ్ళు యాడ్ చేసుకుంటున్నారు. వెయిట్ చేయండి. ఈరోజు మంచి వాళ్ళు మీరు మీ దగ్గర అవసరానికి వచ్చారు, అవసరం అనేది మళ్ళీ రాకుండా ఉంటుందా? ఈరోజు అవసరము తీరిపోయింది కదా, వెళ్ళిపోయాము, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికే రావాలి కదా. అవసరానికి వచ్చినప్పుడు చూపించే ప్రేమ అనేది అవసరం ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రేమ గుర్తురాదు, ఆ మాటలు గుర్తురావు. ఆ మోసం చేసే కన్నింగ్నెస్ అనేది ఉన్న వాళ్ళకి ఈరోజు ఏదైతే మీకు ఇస్తున్నారో అదే వాళ్ళ లైఫ్లో తప్పకుండా మీకు ఈ పెయిన్ అనేది మేబీ దేవుడు కూడా మీకు ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో సెట్ కారు. ఇలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడడం కూడా టైం వేస్ట్. ఇలాంటి వాళ్ళ కోసం మీరు టైం అండ్ మీ ఎమోషన్స్ని కానీ మీ కన్నీళ్ళని కానీ వేస్ట్ చేసుకుంటున్నారు అన్న ఉద్దేశంతోనే దేవుడు కూడా మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో దూరం చేసి ఉండొచ్చు. వాళ్ళకి ఎలాగో కర్మ అనేది రిటర్న్ వస్తుంది కంపల్సరీ. మీకు ఏదైతే మీరు ఒకటికి 100 సార్లు వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు, ఒకటికి 100 సార్లు వాళ్ళ తప్పుల్ని కూడా మీరు క్షమించారు. కానీ 101సారి కూడా వాళ్ళు అదే చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పే అవుతుంది. సో ఆ కర్మ అనేది ఎలా వస్తుందంటే ఎదుటి వాళ్ళు కోలుకోలేని విధంగా వస్తుంది. వెయిట్ చేయండి, అన్నిటికీ టైం వస్తుంది. మనకు ఓపికే మన పేషెన్సీనే మన లైఫ్లో మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఎదుటి వాళ్ళని చేసిన కర్మ అనేది రిటర్న్ అనేది ఇస్తుంది. సో వెయిట్ చేస్తూ ఉంటే ప్రతిదానికి కూడా కంపల్సరీ మనకి రిటర్న్ గిఫ్ట్ అనేది వాళ్ళకు వస్తుంది. మీరు మహా అయితే ఈ పెయిన్లోంచి బయటకు రావడానికి కొంత టైం పడుతుంది, కానీ వాళ్ళకి వచ్చే పెయిన్ అనేది వాళ్ళకి లైఫ్ టైం అనేది వస్తుంది. చూస్తూ ఉండండి.
మీరేదైతే ఇప్పుడు ఈ రోజు ఏదైతే కొంచెం ప్రేమ చూపించమని, కొంచెం టైం ఇవ్వమని, మాట్లాడమని బతిమలాడుకున్నారో, అదే రోజు వాళ్ళకి పర్మనెంట్‌గా వస్తుంది. ఎలా అంటే కర్మ కొన్ని సార్లు ఒకటికి 100 సార్లు మీరు ఛాన్స్ ఇచ్చాక 101 కూడా అదే తప్పు చేశారు అంటే ఆ కర్మ అనేది వాళ్ళకి లైఫ్ టైం కూడా వస్తుంది కొంతమందిలో. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అలాంటి పర్సనే, యూజ్ అండ్ త్రో పర్సన్ కాబట్టి, అండ్ మీరు 100 తప్పులు చేసినా కూడా మీరు క్షమించారు, వాళ్ళకు ఒక అవకాశం ఇస్తూనే వచ్చారు. కానీ 101సారి కూడా వాళ్ళు అదే తప్పు చేశారంటే తప్పకుండా వాళ్ళు లైఫ్ టైం కర్మ అనేది అనుభవిస్తారు. సో మనం వెయిట్ చేయాలంతే. మీరు దాంట్లో నుంచి బయటకి రావాలంతే. మీరు ఇంకా వాళ్ళ వైబ్‌లో నుంచి, వాళ్ళ వైబ్రేషన్స్‌లో నుంచి, వాళ్ళ ఎనర్జీస్‌లో ఉండిపోయి, వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ థాట్‌లోనే బతుకుతూ ఉంటే మీ లైఫ్ ఎప్పటికీ మారదు. వాళ్ళంత గొప్ప పర్సన్స్ అయితే కాదు. వాళ్ళ గురించి ఆలోచించేంత గొప్ప పర్సన్స్ అయితే కాదు. వీళ్ళాంటి వాళ్ళు మీ లైఫ్‌లోకి 100 తప్పులు చేసినా కూడా వాళ్ళు క్షమించగలుగుతున్నారంటే మీది కూడా కార్మిక్ రిలేషన్‌షిప్పే. పాస్ట్ లైఫ్‌లో మీ కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే మీ పార్ట్నర్ వచ్చారు. సో అది మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి వీళ్ళ తప్పుల్ని ఏదైతే ఉన్నాయో తప్పుల్ని కూడా మీరు తెలుసుకోండి. అంతేగాని గుడ్డిగా మళ్ళీ చేసిన తప్పులే ఓకే మనం మాట్లాడుతున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పి మళ్ళీ చేసిన తప్పుని చేసుకుంటూ వచ్చారనుకోండి, లైఫ్ అంతా కూడా వాళ్ళ లైఫ్ ఎలా ఫ్యూచర్‌లో లైఫ్ టైం ఎలా అయితే కర్మ అనుభవిస్తారో మీరు కూడా లైఫ్ టైం కర్మ అనుభవిస్తూనే ఉండాలి. ఆ పెయిన్ తీసుకుంటూనే ఉండాలి. You stole my heart at first sight. Handle it with care. మీ ఇద్దరి రిలేషన్ కూడా చాలా షార్ట్ టర్మ్‌లోనే రిలేషన్ అనేది ఏర్పడింది. మ్యాక్సిమం 1 డే ఆర్ 2 డేస్, మ్యాక్సిమం ఒక 1 వీక్. ఈ రిలేషన్ ఏర్పడడానికి అంత తక్కువ టైం అనేది పెట్టింది. ఏదైనా కూడా మనము క్విక్‌గా తీసుకునేవి కొంచెం ఆలోచించుకుని తీసుకున్నట్టే డెసిషన్ అనేది కొంచెం ఈరోజు ఇంత పెయిన్ అనేది అనుభవించేవాళ్ళు కాదు. ఏదైనా ఒక రిలేషన్‌లోకి ఎంటర్ అవుతున్నప్పుడే మనము ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకొని మనం ఎంటర్ అవ్వాలి. వన్స్ వచ్చినాక ఆలోచించుకుంటే దాన్ని మనం ఏమి చేయలేం కాబట్టి ఆ పెయిన్ కూడా అనుభవించాల్సింది మీరే. సెపరేషన్ డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యూ యాటిట్యూడ్ నౌ అని మీ పార్ట్నర్‌కి ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ. నేనే గొప్ప, తప్పు చేసినా కూడా నేనే గొప్ప అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్. వీళ్ళ యాటిట్యూడ్ అండ్ ఈగో ఎప్పుడు తగ్గుతుంది అంటే వీళ్ళ లైఫ్‌లో వీరు డౌన్‌లోకి వచ్చినప్పుడు, జీరోలోకి వచ్చినప్పుడు మాత్రమే తగ్గుతుంది. మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది కూడా ఆ టైంలోనే. తర్వాత మళ్ళీ రిటర్న్ ఎట్లా వస్తారంటే ఒక స్టెప్ కింద దిగినా కూడా 2 స్టెప్స్ పైకెక్కారనుకోండి మళ్ళీ సేమ్ అదే ఈగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా. అండ్ వీళ్ళ నేచర్ ఏందంటే సెల్ఫిష్ నేచర్ అండ్ కన్నింగ్ నేచర్ కూడా. ఎదుటి వాళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మోసం చేయాలి, వాళ్ళ అవసరాలను ఎదుటి వాళ్ళని ఎలా వాడుకోవాలి అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్. కానీ మీరు మీకిచ్చే ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ అవసరానికి తగ్గట్టు మాత్రమే ఇస్తున్నారు తప్ప, వాళ్ళ లైఫ్‌లో మీకంటూ ఒక వాల్యూ అనేది లేదు వాళ్ళ లైఫ్‌లో. మీకంటూ వాల్యూ ఉంటే అవసరం ఉన్నప్పుడు వచ్చి ప్రేమ చూపించి వెళ్ళిపోరు కదా! ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ప్రాబ్లమ్ ఇది అని చెప్పుకుంటారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత క్లియర్‌గా నా ప్రాబ్లమ్ ఇలా ఉంది, నా సిట్యుయేషన్ ఇలా ఉందని చెప్పుకోగలిగినప్పుడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడలేని సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఇట్లా సిట్యుయేషన్ ఉందని చెప్పడానికి ఎందుకు? ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతీది పాయింట్ టు పాయింట్ అన్నీ క్లియర్‌గా చెప్పి ఇది ప్రాబ్లమ్ అని చెప్పి అంత ఓపిక, అంత పేషెన్స్‌తో మీతో మాట్లాడి క్లియర్‌గా టైం తీసుకొని మరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని మరీ చెప్పే పర్సన్స్ వాళ్ళు మాట్లాడకుండా ఉండడానికి ఉన్న టైంలో మరి అవెందుకు చెప్పరు? నేను ప్రాబ్లమ్‌లో ఉన్నాను, నేను ఏదైనా సిట్యుయేషన్‌లో ఉన్నాను. సో, కొన్ని రోజులు ఉండమని, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందామనో, లేతే కొన్ని రోజుల తర్వాత చేస్తాననో చెప్పడానికి ఎందుకు రాదు? అప్పుడెందుకు ఈగో అండ్ యాటిట్యూడ్ ఎందుకొస్తాయి? ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. మీరేమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ మీతో ఉంటే చాలు.
మీరు హ్యాపీగా మీ పార్ట్నర్తో కలిసి టైం స్పెండ్ చేయాలి. వాళ్ళ ఊహల్లోనే బతుకుతున్నారు ఇంకా కూడా పాస్ట్లో జరిగినవి అండ్ ఫ్యూచర్ గురించి వాళ్ళతో ఫ్యూచర్ అనేది ఆలోచించుకుంటూ ఇమాజినేషన్ చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ అదైతే కరెక్ట్ కాదు. మీ గురించి ఆలోచించుకోండి. అండ్ మీ పార్ట్నర్ అంత గొప్ప పర్సనా అంటే గొప్ప పర్సన్ అయితే కాదు. ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. మీ పార్ట్నర్కు వస్తారేమో, తిరిగి వస్తారేమో, మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారేమో, మీరు చేసే మెసేజెస్ కానీ కాల్స్ కానీ రిప్లై ఇస్తారేమో అని అనుకుంటున్నారు మీరు. ట్రావెల్ లెట్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. అండ్ మీ పార్ట్నర్తో మీరు లాంగ్ డ్రైవ్ చేయడం అంటే మీకు చాలా ఇష్టము, వాటి కోసమే వెయిట్ చేస్తున్నారు. క్రాస్ రోడ్ హౌ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ. మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే క్రాస్ రోడ్లో ఎటు వాళ్ళకి వీలుగా ఉంటే అటు వెళ్ళే పర్సన్, ఎటు వీలుగా ఉంటుంది ఎటు సేఫ్గా వెళ్ళగలము అనుకున్న పర్సన్ అనమాట. అంటే ఒక సైడ్ మీరు, ఒక సైడ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీనే చూజ్ చేసుకుంటారు. అదే ఒక మీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు, వాళ్ళకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు తప్ప వేరే ఆప్షన్ లేరు వాళ్ళకి. సో దీన్ని బట్టి ఎటు వీలుగా ఊసర వెళ్ళేలాగా ఎటు వీలుగా ఉంటే అలా మారే వాళ్ళ క్యారెక్టర్ లాంటిది మీ పార్ట్నర్ మెంటాలిటీ అనేది. ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్. మీరు మాత్రము నా లైఫ్లో వీళ్ళు తప్ప వేరే వాళ్ళని నేను ఊహించుకోలేను అని స్ట్రాంగ్గా ఉన్నారు. ఉన్నాళ్ళు అంటే ఓకే ఉండొచ్చు, కానీ మీ పర్సన్ అలాంటి పర్సన్ కాదు కదా, మరి ఎందుకు ఉండడం? అలాంటి పర్సన్ అయితే వాళ్ళ గురించి మీరు 1 ఇయర్ కాదు 10 ఇయర్స్ వెయిట్ చేసినా కూడా దానికంటూ ఒక రిజల్ట్ ఉంటుంది, ఒక ఫలితం ఉంటుంది. కానీ మీ పార్ట్నర్ అలాంటి పర్సన్ కాదు, మీ వీక్నెస్తో ఆడుకునే పర్సన్. చూద్దాం అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది మీ గురించి అనేది కూడా చూద్దాము. మీరు బాధపడుతున్నారని తెలుసు, మీరు మీరు వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారని తెలుసు. మీరు ప్రతిసారి చూడండి, వెయిట్ చేయండి. మీరు పాస్ట్లో వాళ్ళు ఆల్రెడీ డౌన్ అనేది వేపారు, కర్మ అనేది ఫేస్ చేశారు ఆల్రెడీ ఒకసారి. కర్మ ఫేస్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ అనేది, వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీ అనేది కానీ మీ విషయంలో మాత్రం మారలేదు. సో ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందనేది చూద్దాం. సో వాళ్ళు మీ మైండ్లో మీ గురించి ఎలా అనుకుంటున్నారో చూద్దాము. ఫైనాన్షియల్ హెల్ప్ మీరు ఒక ఎలా అంటే ఒక అక్షయ పాత్ర అనమాట. వాళ్ళకి అవసరమైనప్పుడు అక్షయ పాత్రలోంచి ఎలా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటారు, లక్ష అలా మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్, ద టవర్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, Knight of Cups, Two of Wands, the Hierophant, the Emperor, Four of Swords, the Devil, Seven of Cups, Queen of Swords, Judgment, Ace of Cups, Knight of Swords. చూడండి, తప్పకుండా మీ పార్ట్నర్ ఇప్పుడైతే ఎలా అనుకుంటున్నారో తప్పకుండా కర్మ అనేది ఫేస్ చేస్తారు. వాళ్ళు రియలైజ్ అవుతారనమాట. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేశారు, ఆల్రెడీ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఫ్యూచర్లో కూడా ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు.
అలా కొన్ని ఆల్రెడీ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కార్మిక్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పర్సన్సే ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో నుంచి కర్మ తెచ్చుకున్నారు. అందుకే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా మంచిగా అయితే గుడ్గా వెళ్ళదన్నమాట. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడము, ఏదో ఒక సమస్య రావడము, వీళ్ళు లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళ నెత్తి మీద వేసుకోవడము, ఇలాంటి పర్సనే. అయినా కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి మీ విషయంలో ముఖ్యంగా మీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే కనుక వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కర్మ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నారు ప్రతిసారి కూడా. అయినా కూడా వాళ్ళకి రియలైజేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. రియలైజేషన్ వచ్చినా కూడా వాళ్ళు మీతో మంచిగా ఉందాము లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుదాం అన్న ఫీలింగ్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మీ గురించి మీరు ఎప్పుడు కోపంగా ఉంటారు, పొగరుగా ఉంటారు. అండ్ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడల్లా మీరు హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు గ్రేట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు. నేను ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తున్నాను కాబట్టి వాళ్ళని మీరు చులకనగా చూస్తారన్న ఫీలింగ్ వీళ్ళకి. ప్రాబ్లం చులకనగా చూస్తారన్నది ఒక్కటే వాళ్ళకి గుర్తుంటుంది తప్ప మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారన్నది మాత్రం గుర్తుండదు. ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ ఎలాంటి మెంటాలిటీ అంటే ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించుకునే మెంటాలిటీ. నెగిటివ్గా ఆలోచించుకునే నెగిటివ్ థాట్స్ ముఖ్యంగా మీ విషయంలో ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు అండ్ సెల్ఫిష్గా ఆలోచిస్తారు. ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ విషయంలో. బయట విషయంలో ఉండదా అంటే ఉంటుంది, కానీ అక్కడ కొంచెం కంట్రోలింగ్గా ఉంటుంది. మీ దగ్గర అయితే ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అప్పుడు మరి వీళ్ళకి అవసరమైనప్పుడు మరి ఈగో అండ్ యాటిట్యూడ్ రావా అంటే అప్పుడు రావు. ఎందుకంటే అప్పుడు ఈగో అండ్ యాటిట్యూడ్ చూపిస్తే మీరు వాళ్ళకు నచ్చినట్టుగా మీరు చెయ్యరు కదా, వాళ్ళ అవసరాలనే మీరు తీర్చరు కదా. అది ఫిజికల్ రిలేషన్ అవ్వనివ్వండి. వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంటే ఒకటి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం, ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే అండ్ ఇంకొకటి ఫిజికల్ రిలేషన్. ఈ రెండింటి మెటీరియల్ లైఫ్ కోసం మాత్రమే వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు. మిమ్మల్ని ఇష్టపడింది కూడా రీజన్ అదే, మెటీరియల్ లైఫ్. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్, ఒక మదర్లీ నేచరు. మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి చాలా కేరింగ్ చూపిస్తారు, చాలా ప్రేమనే చూపిస్తారు వాళ్ళకి. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా చూడండి, ఒక మదరు ఒక బేబీ ఒక బాబు కానివ్వండి పాప కానివ్వండి, వాళ్ళు చిన్నవాళ్ళు అవనివ్వండి పెద్దవాళ్ళు అవ్వండి, వీళ్ళు 100 తప్పులు చేసిన అమ్మకి ఎప్పుడూ కూడా వీళ్ళు గ్రేటే. ఏ తల్లికైనా కూడా నా కొడుకు తప్పులు చేస్తున్నాడు కాబట్టి వీడు నా కొడుకు కాదని ఏ తల్లి అనదు. అలానే మీరు వీళ్ళని కూడా అలానే చూసుకున్నారు. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని మాటలన్నా కూడా ఒక కొడుకునైతే ఎలా అయితే మనం ఒక కొడుకు కానీ ఒక పాపను కానీ మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో మీరు వీళ్ళని అలానే చూసుకున్నారు. అందుకే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని రాంగ్ వర్డ్స్ అన్నా అవసరమైనప్పుడు ప్రేమ చూపించి అవసరం తీరిపోయినా మిమ్మల్ని తిట్టినా కూడా వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేసినా కూడా మీరు ఎప్పుడూ కూడా మీ నుండి పాజిటివ్ ఎనర్జీస్ని వాళ్ళని పాస్ చేస్తూ ఉన్నారు. సాఫ్ట్నెస్తోనే వాళ్ళ గురించి బాధపడుతూనే ఉన్నారు ఇంకా. సో వాళ్ళకి తెలుసు మీరు ఎలాంటి నేచర్ ఉందనేది కూడా తెలుసు. అందుకే మీ వీక్నెస్ వాళ్ళకి తెలుసు, మీ స్ట్రెంగ్త్ వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఎలాగో మీరు ఒక ఆప్షన్ ఉన్నారు కదా అని చెప్పి వస్తారు. తప్పకుండా మళ్ళీ వాళ్ళ ఇప్పుడు టైం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. టైం అనేది తప్పకుండా వీళ్ళు రియలైజ్ అయ్యే టైం అనేది వస్తుంది. టైం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళ ద్వారా కంపల్సరీ ఎవరో ఒకళ్ళ గైడెన్స్ అనేది వీళ్ళని మారుస్తుంది. వీళ్ళ గైడెన్స్ మార్చినాక అంటే వీళ్ళు ఏం నమ్ముతున్నారంటే మీరు ఒక గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, చాలామందికి గైడెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. సో మేబీ మీరు టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషన్ వైజ్గా వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు అయి ఉండొచ్చు, అని మీరు పక్కన వాళ్ళకి మంచి చెప్పే పర్సన్స్ అయి ఉండొచ్చు. మీరు ఎవరికైనా సలహాలు ఇస్తే ఆ సలహా అనేది వాళ్ళకి పాజిటివ్గా జరుగుతాయన్న నమ్మకం ఉన్న పర్సన్ మీరు. అలాగే మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తే వాళ్ళకి కంపల్సరీ
కంపల్సరీ నెగెటివ్‌గా అవుతదన్నది కూడా వాళ్ళు నమ్మారు మీ పార్ట్నర్. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్ మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడం కానివ్వండి, లేతే తిట్టడమో, లేతే ఏదో ఒకటి అనడమో, ఇలాంటివన్నీ చేసినప్పుడల్లా వాళ్ళ లైఫ్‌లో నెగెటివ్‌నెస్ అనేది వచ్చింది. అది వాళ్ళకి చూసారు కూడా. చూసినప్పుడు చాలా సార్లు రియలైజ్ అయ్యారు గూడా. సో, ఇలా అనడం వల్లే నా లైఫ్‌లో ఇలా అయ్యింది అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి చాలా సార్లు వచ్చింది. అయినా మళ్ళీ ఈసారి ఏం చేస్తున్నారంటే, తెలుసు వాళ్ళకి మిమ్మల్ని అనడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్న వీక్‌నెస్ అంటే ఆ పాయింట్ వాళ్ళకి తెలిసింది కాబట్టే, ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండి ఏదో ఒకటి అనడము, అవసరం తీరిపోయినాక మళ్ళీ ఏదో ఒకటి గొడవ పెట్టేసుకోవడము, బ్లేమింగ్ చేసేయడము, సైలెంట్‌గా వెళ్ళిపోవడము, బ్లాక్ చేసుకోవడం ఇలా చేశారు. కానీ ఈసారి ఏం చేశారంటే మిమ్మల్ని ఏదైనా అన్నప్పుడల్లా వాళ్ళకి నెగెటివ్‌గా జరుగుతున్నది కాబట్టి, ఎందుకంటే మీరొక మంచి ఉద్దేశంతో వాళ్ళకి దగ్గరయ్యారు. కానీ వాళ్ళ మెంటాలిటీ అలా లేదు కదా! వాళ్ళకి అవసరమైనప్పుడు మంచిగా అనిపించారు. అవసరం తీరిపోతే అట్‌లీస్ట్ మాట్లాడడానికి గూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటప్పుడు మనం సైలెంట్‌గా ఉన్నాము. ఏదో ఉన్నామన్నట్టుగా ఉన్నాము. మాట్లాడొద్దు. చక్కగా మన పనులు మనం చేసుకుందాము. వీళ్ళని ఒక పక్కన పెట్టేద్దాము అన్న ఫీలింగ్. ఎందుకంటే మీ నుండి వచ్చే నెగెటివ్ ఎనర్జీస్ వాళ్ళకి నెగెటివ్‌గా అవుతుంది కాబట్టి. అందుకని వాళ్ళు కామ్‌గా, సైలెంట్‌గా ఉన్నారు. సో, ఎందుకంటే ప్రతిసారి మీ ఎమోషన్స్‌తో ఆడుకోవడం వల్ల నెగెటివ్‌గా జరిగేది వాళ్ళకే అని కూడా వాళ్ళకి తెలిసింది కాబట్టి. అందుకే వాళ్ళు కామ్‌గా ఉన్నారనమాట. తప్పకుండా మళ్ళీ తిరిగొస్తారు. ఎప్పుడు టైం ఒకేలాగా ఉండదు కదా! అవసరం అనేది ఈ రోజు కాపోయినా మళ్ళీ వస్తూనే ఉంటది. అప్పుడు మళ్ళీ రావాల్సిన అవకాశం అనేది వస్తూనే ఉంటది. వెయిట్ చేయండి. మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది కూడా ఉంది మీ లైఫ్‌లో. తప్పకుండా తన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ మీ లైఫ్‌లోకి తప్పకుండా వస్తారు. అప్పుడు మళ్ళీ కంపల్సరీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ తీర్చుకోవడానికి మళ్ళీ మీ దగ్గరికి న్యూ బిగినింగ్ అనేది ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. చూస్తా ఉండండి. కానీ ఆ టైంలో మీరు ఎలా ఉండాలనేది మీరు ఆలోచించుకోండి. మీ పార్ట్నర్‌కి తెలుసు మీరు చాలా మంచివాళ్ళని తెలుసు. మీరు హెల్పింగ్ చేసే నేచర్ ఉందని తెలుసు. అండ్ మీరు అందరికన్నా మంచిగానే చూసుకున్నారు వాళ్ళకి. ఏ సమస్య వచ్చినా కూడా మీరు వాళ్ళని ఆ టైంలో పక్కన ఉన్నారన్న సంగతి తెలుసు. కానీ వీళ్ళ సెల్ఫిష్‌నెస్ అండ్ వీళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు సెల్ఫిష్‌గాను, కొంచెం కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్‌ని మీరు చూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే ఆలోచించుకుంటారు. వాళ్ళకెన్ని తెలిసినా కూడా దానివల్ల వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా కూల్‌గా వెళ్ళదనమాట. ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి వాళ్ళ లైఫ్‌లో. ఏదో ఒక సమస్యల్లో వీళ్ళెళ్ళి దారిన పోయేదాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నట్టు పెట్టుకుంటూనే ఉంటారు. సో, మీ పార్ట్నర్ అయితే మీ గురించి పాజిటివ్‌గానే అనుకుంటున్నారు. నెగెటివ్‌గా అయితే ఏమి అనుకోవట్లేదు కానీ మీరు యాటిట్యూడ్ అండ్ ఇగో అనేది మీరు చూపిస్తున్నారు. అంటే వాళ్ళ అవసరానికి వచ్చినప్పుడు మీరు చూపిస్తారన్న ఫీలింగ్ ఉంది. ఇదనమాట మీ పార్ట్నరు ఎలా అనుకుంటున్నారనేది. చూద్దాము మీ పార్ట్నరు గురించి బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం మనం. వాస్తవాన్ని ఎండమావి వెనక పరిగెత్తడం ఆపండి. అదొక భ్రాంతి మాత్రమే. చూడండి మీ పార్ట్నరు మిమ్మల్ని జెన్యూన్‌గా అయితే లవ్ చేయలేదు. మీరు ప్రేమ చూపించారు. కానీ అక్కడ తీసుకునే టైంలోనే వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఇంకా జెన్యూన్‌గా మారతారు అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటున్నారు మీరింకా. కానీ వాళ్ళు వస్తారు. తప్పకుండా వస్తారు. కానీ ఎలా వస్తారు అంటే వాళ్ళ అవసరానికి మాత్రమే వస్తారు. అంతే తప్ప వాళ్ళేదో మంచివాళ్ళో, బుద్ధిమంతులో లేకపోతే ముందు మిమ్మల్ని మీ దగ్గర తప్పు చేశామని రియలైజ్ అయ్యి వస్తారా అంటే అలా రారు. మీరింకా గుడ్డిగా నమ్ముతూనే ఉండకండి. మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి. నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. సో, బ
ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ లైఫ్‌లో, మీ లవ్ లైఫ్‌లో నుంచి మీ లైఫ్‌కి ఒక పర్పస్ ఉంటుంది కదా! లైఫ్ పర్పస్ అనేది ఏదైతే ఉందో దానికి ఆహ్, మీ లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి. అంతేకానీ మీ పార్ట్నర్ ఆహ్, ఏదైతే మోసం చేస్తూ కన్నింగ్ నేచర్‌తో వాళ్ళ అవసరాలకి వచ్చారు, వెళ్లారు. అవసరం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటది. అవసరానికి వస్తడం, వెళ్ళడం, రావడం ఇదంతా కామన్. కానీ మీ లైఫ్‌లో మీరింకా ఏం నేర్చుకుంటున్నారు? సో, మీకంటూ ఒక లైఫ్ ఉంది. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దాని గురించి ఆలోచించండి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో దాని గురించి ఆలోచించి మీరు టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. జీవితం ఒక పాఠశాల, నేర్చుకుని గగనాంతరాలకి ఎదగండి. సో, మీ పార్ట్నర్ మీకిచ్చిన ప్రతిసారి ఒక లైఫ్ లెసన్ నేర్పిస్తూనే ఉన్నారు. కానీ మీరు మాత్రం నేర్చుకోవట్లేదు. మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ కూడా మనం ఒకసారి ఒక ప్రా ఒక ఒకరి నుంచి ఏదైనా నేర్చుకున్నాను, మంచి ఉంటే నేర్చుకుని దాన్ని లైఫ్ టైం పెట్టుకోండి. చెడు ఉంటే చెడును కూడా నేర్చుకోవాల్సిందే. నేర్చుకుని దాన్ని మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. కానీ మీరు అది చేయట్లేదే. ఒకసారి మోసపోయినా 100 సార్లు కాదు, 1000 సార్లైనా మళ్ళీ అదే ఛాన్స్ ఇస్తున్నారంటే అది మీ తప్పే కదా! ఇంకా లైఫ్ లెసన్ మీరు ఎప్పుడు నేర్చుకున్నట్టు? చేసిన తప్పే మళ్ళీ రిపీట్ చేసుకొని, మీ మనసుని ఎందుకు ఆ విధంగా బాధ పెట్టించుకోవడం ఎందుకు? సో, ఇదనమాట ఈరోజు వీడియో అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ అనేది చేయండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.